మరోవైపు తుగ్గలి వద్ద మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. రాజ్ కుమార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్, చెప్పండి, పత్తికొండలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. తుగ్గలికి ఎప్పటి వరకు చేరుకుంటారు? ఇక్కడ రైతులతోటి అలాగే కొంతమంది ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఆల్మోస్ట్ మరి కాసేపట్లో ఇప్పుడే పత్తికొండ లాస్ట్ పాయింట్ నుంచి ప్రారంభమైనటువంటి ఇవాటికి సంబంధించినటువంటి బస్సు యాత్ర అనేది మరి కాసేపట్లో తుగ్గాల్లోకి చేరుకోబోతుంది. సో ఇక్కడ కొంతమంది మీరంటగా రైతులతో, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. రైట్నో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు. సో మహిళలతో కొంతమందితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీ పేరేంటమ్మా, అంటే ఎందుకు ఇక్కడికి వచ్చారు? సో జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎందుకంటే జగనన్న గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇంతకుముందు మాకు పెన్షన్ ఇవ్వాలి అట్లా అంటే బయట పోయేది, అక్కడ బ్యాంకుల దగ్గర పోయేది, 3 రోజులు 4 రోజులు వెయిటింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడు జగనన్న అంటే ఎందుకంటే ఇష్టమో, మాకు 3000 పింఛన్ వస్తుంది. ఈ 3000 పింఛన్ వస్తుంది. ఇంట్లో కుటుంబాల్లో కూడా మాకు ఒక వాల్యూ, ఒక విలువ అనేది ఉంది. లేకుంటే ఇంతకుముందు మాకు విలువ అనేది లేదు. హేళం చేసేవాళ్ళు వికలాంగులు అంటే. ఇప్పుడు అంటే మాకు జగనన్న అంటే ఎందుకంటే ఇష్టం అంటే 3000 పింఛన్ ఇస్తున్నారు కాబట్టి చాలా చాలా ఇష్టము. ఇప్పుడు కూడా జగనన్న రావాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు పెన్షన్ పోవాలి అట్లా 3 రోజులు 4 రోజులు వెయిటింగ్ చేసి మాకు వాల్యూ లేకోకుండా లైన్లో కూర్చోబెట్టి 3 రోజులు ఉండేవాళ్ళం మేము. చూస్తున్నాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎక్కువగా మనకు కనబడుతున్నారు. సో ఇలా లబ్ధి పొందినటువంటి వాళ్ళు వాళ్ళ కృతజ్ఞత తెలిపేందుకు కొంతమంది ఇక్కడికి వస్తుంటే, సో మీకేమైందండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సార్ని కలుద్దామని వచ్చాను సార్. మంచిగా సార్. సో ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? సంవత్సరమే సార్ వచ్చి. సార్ దగ్గర చెప్పుకుందామని వచ్చారు? అవును సార్, వచ్చాము. సో ఆయన మీద నమ్మకం ఉందా మీకు? సార్ చేపిస్తారు? చాలా నమ్మకం సార్. చేపిస్తాడు, నాకు చాలా నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు సార్, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. చూస్తున్నాం అంటే ఒక అతను అంటే తనకు సంబంధించినటువంటి బాధను వ్యక్తపరిచేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మరొక అందరూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇది ఈయనకు 100వ సభ అనమాట. సో ఆల్మోస్ట్ 90 ఇడుపులపాయ దగ్గరికి వచ్చేసరికి 90 సభలు అటెండ్ చేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. సో మేము సాక్షి టీవీ నుంచి, బహుశా నా వాయిస్ మీకు వినబడుతుంది అనుకుంటున్నారు. మీకు జగన్ అంటే ఎందుకు అభిమానం? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అనంతపూర్ సింగనమల నియోజకవర్గం బొక్కరాయ సముద్రం మండలం అమ్మవారిపేట గ్రామం నుండి వచ్చినానన్న నేను. ఇవి జగన్ ఎందుకు అభిమానం అంటే, నాకు డైహార్ట్ ఫ్యాన్. ఆయన కోసం నేను ఇక్కడే కాదు, శ్రీకాకుళం మీటింగ్ పెట్టినా, తిరుపతిలో మీటింగ్ పెట్టినా, ఎక్కడైనా వెళ్తా. ఎందుకంటే ఒక వ్యక్తి, లబ్ధి పొందిన వ్యక్తి ముందుకు వస్తే పక్క వ్యక్తికి చేయడానికి కూడా ఆయనకు ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో నేను వస్తున్నాను అనమాట. సో మీకు ఆయనను చూడలేరు కదా, మీకు ఎలా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డిని నేను చూడకపోయినా ఇదే డౌటే చాలా మంది కార్యకర్తలకు వచ్చింది. నేను ఎక్కిన బస్సు, ఎక్కిన ట్రైన్లో కూడా అడిగారు, నువ్వు చూడలేవు కదా, ఎందుకు పోతున్నావు ఊరికే మీటింగ్కి, అన్నీ ఉన్న మేమే పోలేదు అన్నారు. నేను ఏమన్నానంటే, నాకు చూపు లేకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి కళ్ళతో నేను చూస్తా అని నేను అందరికీ అదే సమాధానం చెప్పాను. నన్ను చూసి 10 మంది ఇన్స్పిరేషన్ కావాలా. ఆయన జగన్మోహన్ రెడ్డి వేరే పథకాలు పెట్టాలన్నా కూడా మా ఏమైనా సలహాలు ఇవ్వడానికైనా మేము రెడీగా ఉన్నాం. హ్యాండిక్యాప్ తరఫున సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? వికలాంగుల తరఫున అయితే నేను సలహాలు ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే వికలాంగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, బస్సులు ఎక్కడానికి కానీ. వాళ్ళకి సీట్లు కూడా అలాట్ చేయట్లేదు, ఊరికే పేరుకే మాత్రమే సీట్లు రాస్తున్నారు. హ్యాండిక్యాప్ PH అని రాస్తున్నారు, కానీ వాళ్ళకి కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళకి అలాట్మెంట్ అయితే ఇవ్వట్లేదండి చాలా మంది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారితో? ఇవాళ మీరు మాట్లాడబోతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇంకా నా ఆనందానికి అవధులు లేవండి. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు మీటింగులకు వచ్చా కానీ బయటైనా కూర్చున్నాను. ఎందుకంటే ఏదో పాసులు ఉండాలి అంటున్నారు. మేము నాన్ లోకల్ అవుతాము, ఏ మీటింగ్ పోయినా నాన్ లోకల్ అవుతాను. ఇక్కడ లోకల్ అని కూడా కాదు, ఇప్పుడు కూడా నాన్ లోకల్ అవుతాను. కానీ ఇక్కడ వాళ్ళు కొద్దిగా కల్పించారు. అది నాకైతే ఫుల్ హ్యాపీ. నాకైతే జగనన్నకు మాత్రము ఇంకా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అది చెప్పచ్చో చెప్పకూడదు. ఇక్కడ సింగనమల నియోజకవర్గానికి మన జగనన్న పేదవానికి ఇచ్చాడు కదా, టిప్పర్ డ్రైవర్ అని మన చంద్రబాబు గారు అన్నారు కదా. ఆయన టిప్పర్ వచ్చి సైకిల్ని గుద్దితే తట్టుకుంటాడా? ఒక్కసారి చూస్తాడా? నేను చూడలేను, నువ్వు చూస్తావా? చంద్రబాబు గారు టిప్పర్ డ్రైవర్ అంటున్నావే, అదే టిప్పర్ కింద సైకిల్ పడితే ఎలాగుంటుందో నువ్వు చూస్తావా? నేను చూడలేను, గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు కామెంట్ కూడా చేయొచ్చు,
కానీ చూస్తావా అంటే ఆ అబ్బాయి చూడలేనోడు ఎట్లా చూస్తాడని నేను ముందుగా వస్తూగానే నేనేం చెప్తున్నా, నేను చూడలేకపోవచ్చు, నువ్వు చూస్తావు కదా రా, 20,000 మెజారిటీతో వీరాంజనేయుల్ని గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇస్తాము సింగనమల నియోజకవర్గాన్ని. అనంతపురం అయితే 14 2 ఎంపీలు కూడా ఇస్తాం. ఇది హరి ఒక కాన్ఫిడెంట్ అనేది కనబడుతోంది. సో అతను చూడలేడు, బట్ జగన్మోహన్ రెడ్డి కోసం దాదాపుగా 100 ప్లేసెస్కి వచ్చాడు. సో ఇక్కడ కూడా వచ్చి చెప్తున్నాడు వికలాంగుల కోసం ఏదైనా మంచి పథకం పెట్టాలి, మాకు ఇంకొంచెం సహాయం చేయాలి, ఇప్పటికే చేస్తారు ఇంకొంచెం సహాయం చేయాలి చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడము, ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి మీ సమస్యలు తెలుసుకొని దాని మేనిఫెస్టో రూపంలో తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు? భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో చేసిన పథకాలన్నింటినీ 99% నెరవేర్చాడు, చేయని కూడా చేశాడు. ఈరోజు మేము చెప్తున్నాం, ఎన్ని పార్టీలు జతగట్టినా ఎంతమంది జతగట్టినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 175కు 175 ప్లస్ 25 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఎందుకంటే ఏ నోట విన్నా ఎక్కడ విన్నా జగన్ 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 అనే జగన్మాయలో పడిపోయాం. మేము ఆయన పథకాలు అనుభవిస్తున్నాం, తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒంటరిగా పోరాటం చేసి ఆ రోజు 161 సీట్లు గెలిచినాడు. ఈరోజు 175 సీట్లు. ఇంత పని చేసి గెలవకపోతే ఇంకా భారతదేశంలో ఎవరు లేని కీర్తి మన జగన్కు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక చరిత్ర. భవిష్యత్తులో ఎవరు చేయని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వించినట్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రాముడితో పాటు, ఆ అర్జునుడితో పాటు, ఆ అశోకునితో పాటు ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లింగించదగ్గ నాయకుడు ఎవరన్నా ఉంటారా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే. భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు పుట్టబోరు. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒక్క అడుగు ముందుకేస్తే ఈయన 4 అడుగులకు ముందేసి ఈ దేశ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించి ఎవరు చేయని రీతిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నా పేరు సుభాష్ రెడ్డి, గుత్తిమండ. రైట్ అండి, చూస్తున్నాం. మరికొంతమంది స్పందన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం అడగాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సార్, ఇంత ఆరోగ్యం సరిగా లేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, 1 ఇయర్ అవుతుంది. పింఛను హాస్పిటల్లో సగం వేస్తున్నారు. ఆయనకి చూపించుకోవడానికి నెలకి 10,000 అవుతుంది. నేను పని పోతే కానీ కడుపు కడదు. ఈయనతోనే చూసుకోవడానికే సగం సరిపోతుంది. మీరే దయదలిచి మాకు కొంచెం డబ్బులు ఇప్పించండి సార్, కోరుచున్నాను. కొంతమందితో మాట్లాడదాం. సో మరికొంతమంది ఉన్నారు. ఎలా అనిపిస్తుందమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో రాబోతున్నారు, మీ నియోజకవర్గానికి మీ ఇంటి దగ్గరికే వస్తున్నాడు, సంక్షేమ పథకాలు ఎలా వచ్చాయో సీఎంగా ఉండి కూడా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోబోతున్నాడు, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆయన పథకాలు మాకు బాగా లభించినాయి, అన్ని మేము లబ్ధి పొందినాము. అందులోనే ఆయనే మళ్ళీ నెక్స్ట్ సీఎం రావాలని ఆయన కోరుకుంటున్నాం. మేము సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా, ఏం లబ్ధి పొందుతున్నారు? రైతు భరోసా వచ్చింది, చేయితో వచ్చింది, చేయితోడు వచ్చింది, ఇల్లు వచ్చింది, మాకు ఇల్లు వచ్చిందండి. దాంట్లో వచ్చేసి చేయితోడు వచ్చిందన్న. మాకు అన్ని రకాలు లభించినాయి. ఈ కళ మాకు నెరవేరదేమనుకున్నాము, ఆ కళ నెరవేరిందన్న. జగన్ వచ్చిన తర్వాత మాకు ఆయన కళలు నెరవేరినాయి. మాకు మళ్ళీ ఆయనే రావాలా. మాకు అలాంటి సీఎం ఇంక రాబోడు ఆయనే రావాలా. మాకు జై జగన్. రైట్, ఇది హరి ఇక్కడ. సో మొత్తం అంతా కూడా ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి నేత కావడంతో ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేందుకు చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఒక్కసారి ఆయన పాట వింటేనే వీళ్ళందరూ ఒకసారి పూనకం వచ్చినట్టు ఉంటుంది. ఒకసారి విజువల్లో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మహిళలు ఇలా డాన్స్ చేస్తూ చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. హరి, ఓకే రాజ్ కుమార్.